బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ సంచలన తీర్పు వెలువరించారు. ఉన్నత న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించిన పిటిషనర్ కు ₹1,00,00,000 జరిమానా విధించారు. హైకోర్టులో పెండింగ్ లో ఉన్న విషయాన్ని దాచి వేరే బెంచ్ వద్ద పిటిషన్ వేసి ఆర్డర్ తీసుకోవడంపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నత న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేలా రిట్ పిటిషన్లు వేయడంపై జస్టిస్ నగేష్ సీరియస్ అయ్యారు. ఈ తీర్పుతో అక్రమ మార్గాలలో విలువైన ప్రభుత్వ భూములను కొట్టేయాలనే ప్రయత్నానికి హైకోర్టు చెక్ పెట్టినట్లయింది. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నటువంటి పిటిషనర్ కు ఈ రోజు తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ప్రకటించింది. దాదాపు ₹1,00,00,000 జరిమానా ప్రకటిస్తూ కొద్దిసేపు క్రితమే జస్టిస్ నగేష్ బెంచ్ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే ప్రభుత్వ భూములకు సంబంధించిన కబ్జా విషయంలో గతంలోనే కోర్టుకు సంబంధించిన వేశారు. కానీ ఆ బెంచ్ లో ఒకవైపు కోర్టులో విచారణ కొనసాగుతుంటే మరొక బెంచ్ లో ఈ పిటిషన్ వేసి అటు తీర్పు తీసుకోవాలనే ఆలోచన చేశారు. కాబట్టి కోర్టులని తప్పుదోవ పట్టిస్తూ కోర్టులని మిస్గైడ్ చేస్తున్నటువంటి పిటిషనర్ కు ఈ రోజు తెలంగాణ హైకోర్టు జస్టిస్ నగేష్ మాత్రము ₹1,00,00,000 జరిమానా విధించడం సంచలనంగా మారిందని చెప్పవచ్చు. హైకోర్టును తప్పుదోవ పట్టించినటువంటి ఇలాంటి వ్యక్తులను ఖచ్చితంగా ఉపేక్షించలేదు. ఇలాంటి కేసులు మళ్ళీ తీసుకోవడానికి అవకాశం లేదంటూ కూడా జస్టిస్ నగేష్ బెంచ్ సంచలన తీర్పు ప్రకటించింది. గతంలో ఈ పిటిషన్ పెండింగ్ లో ఉన్న ఉన్నప్పటికీ కూడా మరొక బెంచ్లో పిటిషన్ వేయడం పట్ల అటు హైకోర్టు జస్టిస్ నగేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పిటిషనర్ మాత్రం ₹1,00,00,000 జరిమానా విధించడం జరిగింది. రైట్, థాంక్యూ సునీల్.